హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 85 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయ పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి 6 పోస్టులు ఉన్నాయి. ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి 40 పోస్టులు ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 39 పోస్టులు ఉన్నాయి. టోటల్ 85 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి, నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది, సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఇస్తారనే ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. నోటిఫికేషన్కి సంబంధించి అభ్యర్థుల విద్యార్థులు ఈ విధంగా ఉండాలి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి 12th క్లాస్ విద్యార్థి కలిగిన వారు అప్లై చేసుకోండి. ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు డిగ్రీ విద్యార్థి కలిగిన వారు అప్లై చేసుకోండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు 10th క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోగలరు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి వయసు వచ్చేసి ఈ విధంగా ఉండాలి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు 18 నుండి 27 సంవత్సరాల లోపు ఉండాలి. ట్యాక్స్ అసిస్టెంట్కు 18 నుండి 27, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు 18 నుండి 25 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి. ఈ ఏజ్ వచ్చేసి 1/1/2026 నాటికి ఈ ఏజ్ ఉన్నవారు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు వచ్చేసి టోటల్గా 85 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో యోగాసనకు సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. తర్వాత వాలీబాల్కి సంబంధించి 12 పోస్టులు ఉన్నాయి. టెన్నిస్కి సంబంధించి 2 పోస్టులు, టేబుల్ టెన్నిస్ సంబంధించి 4, స్విమ్మింగ్ సంబంధించి 4, తర్వాత కబడ్డీకి సంబంధించి 6 ఉన్నాయి. హాకీకి సంబంధించి 5, క్రికెట్కి సంబంధించి 6, చెస్కి సంబంధించి 2, క్యారమ్కి సంబంధించి 2, బ్రిడ్జ్కి సంబంధించి 4, బాక్సింగ్ సంబంధించి 2, బాస్కెట్బాల్కి సంబంధించి 5, బ్యాడ్మింటన్కి సంబంధించి 2, అథ్లెటిక్స్ సంబంధించి 2, 20 టోటల్గా 85 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో మేల్ క్యాండిడేట్స్కి 49, ఫీమేల్ క్యాండిడేట్స్కి 36 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థుల శాలరీ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు సంబంధించి 6 పోస్టులు ఉన్నాయి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 25,000 రూపాయలు, 500 రూపాయల శాలరీ ఇస్తారు. ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి 40 పోస్టులు ఉన్నాయి. శాలరీ 25,500 ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించి 39 పోస్టులు ఉన్నాయి. 18,000 రూపాయల శాలరీ ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వచ్చే నెల 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయిందంటే, ఈ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ చేయడం జరిగింది. ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కిందికి వస్తుంది కనుక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోగలరు. ఈ నోటిఫికేషన్ సమయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.